అంటే బహుజన ఉద్యమానికి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గానే ఉన్నారు. అందుకోసమనే మీరు ఈ ఈ మధ్యకాలంలో కానీ ఒక బహుజన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్మించాలనేది ఒక ప్లాన్ చేసిరు, అనుకున్నారు. ఇదంతా ఒక పాదయాత్రలు, ఇదంతా ఒక ఉద్యమం లాగా జరిగింది. అది అది ఇప్పుడు కొనసాగుతుందా లేదా ఈ ఎమ్మెల్సీ పదవితోని బ్రేక్ పడుతుందా? అది కూడా నా లైఫ్ టైం గోల్. అది రాహుల్ గాంధీ గారి లాగానే నాకెందుకు అంటే ఓబీసీకి నా వంతుగా నేను కొంత చేయాలనే ఒక తలంపు ఉంది ముందు నుంచి. ఇదేమో ఈ ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది కాదు. పే బ్యాక్ టు ది సొసైటీ అని అంబేద్కర్ గారు చేసిన ప్రయత్నం ఒకటి. అంబేద్కర్ గారికి పూలే సిద్ధాంతం ఎట్లా ఉపయోగపడుతాను ఒక ఛాంపియన్గా సోషల్ జస్టిస్ కాగలిగిండో అది మళ్ళీ నేను ఓబీసీలకు చేయాలనే ఒక ఆలోచన. అది కూడా ఎస్సీ అయి ఉండి చేస్తే ఇంకా నాకు ఇంకెక్కువ నైతిక బలం ఉంటుంది. నేను ఓన్లీ ఎస్సీల కొరకు పోరాడే నాయకుడే కాకుండా, కాంగ్రెస్ కొరకు పోరాడే నాయకుడే కాకుండా, అప్పుడప్పుడు సామాజిక అంతరాలు పెరగకుండా కొన్ని ఉద్యమాలు సోషల్ కంపల్షన్లో వస్తుంటాయి. అది ఇప్పుడు ఉంది, వ్యాక్యూమ్ ఓబీసీ అనేది ఉంది. కాబట్టి నేను 2022లోనే మా పార్టీ పెద్దల దృష్టికి కూడా తెచ్చి ఓబీసీలకు చట్టసభలో కావాలన్నప్పుడు మనం డెఫినెట్గా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద 2 ఎమ్మెల్యేలు ఇవ్వాలి. ఇది ఉదయపూర్ డిక్లరేషన్, ఇది రాయపూర్లో రెజల్యూషన్ కూడా అయింది అని చెప్పి తెచ్చిన. అట్లా తెచ్చినప్పుడు ఎందుకు ఎస్సీలు మీరెందుకు ఓబీసీల గురించి అంటే, ఓబీసీ ఓటు నా దగ్గర కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 50% ఉంటుంది, మోర్ దాన్ 50% ఉంటుంది. అలాంటప్పుడు తన సామాజిక వర్గాలకు అవకాశం వచ్చినప్పుడే ఓబీసీ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు ఇట్లా అని చెప్పేసి ప్రయత్నం చేసిన. సో ఇప్పుడు ఉంటుంది, పరిస్థితుల్ని బట్టి ఎట్లా అనే దాని విషయంలో నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మొన్ననే ఒకటి చిన్న జీవో తెచ్చినాం, సావిత్రిబాయి పూలే బర్త్డే అని, అండ్ ఉమెన్స్ టీచర్స్ డేగా ముందు రోజు సీఎం గారికి తెచ్చినాం. అంటే ఎట్లా ఇది అని చెప్పి తను వాళ్ళతో కనుక్కున్నాడు. ఇమ్మీడియట్గా జీవో వచ్చింది నెక్స్ట్ డేకి. అది మా సతీమణి తర్వాత రమేష్ గారు వీళ్ళంతా ప్లాన్ చేసి సీతక్కకు మాకు చెప్తే దానివల్ల ఎంతోమంది ఓబీసీలు ఏదో కనెక్ట్ అంటే ఏంది, మహిళలు కూడా ఏంటంటే మాకు గుర్తింపు వస్తున్నది అని ఒక ఫీల్ ఉన్నారు.